ఇది ఓల్మోనస్ వచ్చింది. హ్మ్. కానీ ఇదేదో స్కిన్ ట్రీట్మెంట్ గురించి ఉండే. షూర్ అది నాకు కరెక్ట్‌గా అర్థం కావట్లే వర్డ్స్. ఒక్క నిమిషం ఉండండి. ఏం సబ్మిట్ అసైన్‌మెంట్ ఏదో పైన అసైన్‌మెంట్ ఏమిచ్చారు? కొంచెం పైకి స్క్రోల్ చేయండి. జనవరి 12 ఉంది ఓకే కదా! మేడం. ఇక్కడ కిందకి పైకి స్క్రోల్ చేయండి అది. అసైన్‌మెంట్ పైన ఉంది. స్క్రోల్ చేయండి. పక్కన స్క్రోలింగ్ సబ్మిట్ అసైన్‌మెంట్ ఉందా? అక్కడ స్క్రోల్ ఉంది కదా! క్లిక్ చేయండి. ఏం లేదు మేడం. క్లిక్ చేయండి. స్క్రోల్ ఏం లేదు. ఏం లేదా? చేయాలా? అదిగా ఓకే. అసైన్‌మెంట్ రిసీవ్డ్ అని వచ్చింది. అసైన్‌మెంట్ ఇచ్చారంట కదా! సబ్మిట్ చేశారంటున్నారు. Health. Next step to selecting process, we request you to complete a short assignment designed to help to understand your prospective communication skills and familiarity with స్కిన్ the కేర్ రిలేటెడ్ care టాపిక్స్. related topic. Okay. కిందికి రా కొంచెం. పర్సనల్ అండ్ అబ్జర్వ్డ్ స్కిన్ కేర్ కిందికి రండి కొంచెం. జర్నీ. హ్యావ్ యూ పర్సనల్లీ ఎక్స్పీరియన్స్డ్ యాక్ని పిగ్మెంటేషన్. ఏంటిది ఓకే అది పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ దానికి ముందు ఏదో ఉంది ఒకటి. ఇఫ్ యస్ ప్లీజ్ యాక్ని. షేర్ యువర్ జర్నీ, ఇంక్లూడ్ వాట్ ఛాలెంజెస్ యు ఆర్ ఫేస్డ్ అండ్ హౌ అడ్రస్డ్ దెమ్. ఇఫ్ నాట్ స్కిన్ కేర్ గురించే ప్రాబ్లమ్స్ గురించి మీకు ఏదైనా అవేర్నెస్ ఉందేమో తెలుసుకోవడానికి వాళ్ళు అంటే వాళ్ళది దానికి సంబంధించింది అనుకుంటా మార్కెటింగ్ ఇంటర్న్షిప్ది. ఇంకొంచెం కిందకి రా. లింక్ ఇచ్చాడు కదా, సర్వే లింక్ అన్నాడా? వద్దులేండి, ఇది ఇంకా వీళ్ళు సర్వే లింక్ అంటారు. ఈ సర్వేలు ఇచ్చేసి ఇవంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఏమో ఇది. సో నేను కూడా ఇది వద్దనేసి ఇంకా సైడ్ అప్ చేసేసాను. సర్వేస్ ఇవన్నీ ఇప్పుడు అసైన్మెంట్ అంటే వాడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అడగడము, లేక నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనే పక్కన వాళ్ళది ఉందంటే వాళ్ళు ఏదో ప్రమోషన్ చేసుకోవడానికి ఏమైనా ప్లాన్ చేసి ఉంటారు. ఓకే. అక్కడ డిజిటల్ మార్కెటింగ్ అవన్నీ టైప్ చేయండి, వస్తుంది. ఇక్కడ పైన డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేయండి. అవసరం లేదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, అవసరం హైదరాబాద్ అవసరం లేదు. చెప్పేసి పక్కన డిజిటల్ మార్కెటింగ్ పక్కన SEO టైప్ చేయండి. సోషల్ మీడియా అక్కడ టైప్ చేయండి. సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, ఇప్పుడు ఆ జాబ్స్ అన్నీ వస్తే ఇంకా చాలండి. పక్కకు రండి. సోషల్ మీడియా అండ్ సేల్స్ ఉంది కదా, కొంచెం డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అది ఉంది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, పర్లేదులేండి. శాలరీస్ ఫిక్స్డ్ శాలరీ. ఎస్, కిందకి రండి. అడిషనల్ క్వశ్చన్స్. ప్లీజ్ షేర్ యువర్ లింక్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో వర్క్ శాంపిల్స్. వర్క్ చేసిన లింక్ షేర్ చేయమన్నాడు. ప్రజెంట్ ఓకే. అది మీరు లింక్డ్ఇన్లో పెట్టారా మీరు ఇక్కడ చేస్తున్నట్లు? లేదు మేడం, పెట్టలేను. ఓకే, ప్రజెంట్ వదిలేసేయండి, మామూలుగా సబ్మిట్ చేయండి, తీసుకుంటే చూద్దాం. అది మ్యాండేటరీ. జస్ట్ పోర్ట్ఫోలియో అండ్ వర్క్ శాంపిల్స్ అంటే మీ దగ్గర ప్రజెంట్ ఏం లేవు కదా? లేదు మేడం. జస్ట్ ఓకే అని పెట్టి సబ్మిట్ చేయండి, చూద్దాం ఏమన్నా కాల్ వస్తుందో లేదు. సబ్మిట్ కొట్టేసేయండి. చూద్దాం కాల్ వస్తుందో లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేవుగా మన దగ్గర. అవి ప్రిపేర్ చేసుకోండి చిన్నగా.
నేను అది చెప్పాను కదా, ఇమేజెస్ కంటెంట్ అంతా రెడీ చేసుకొని పోర్ట్ఫోలియో డిజైన్ చేసి పెట్టుకోండి. అయిపోయింది, క్లోజ్ చేసేయండి. ఇది కింద ఇది అదేనా, ఇంకోటి అదే అనుకుంటా. మేడం. అదేనా కింద? అబౌట్ ద జాబ్. కింద కింద కదా, కింద ఒకటి ఇది వర్క్ ఫ్రమ్ హోమేనా, ఫ్యూ అవర్స్ ఏగో. వర్క్ ఫ్రమ్ హోమ్. కిందకి వచ్చేసేయండి. 1 year ఎక్స్పీరియన్స్. ఇది వేరేది, ఇక్కడ అప్లై అని ఉంది, అప్లై చేయండి. ఇక్కడ గురించి ఫస్ట్ నుంచి అడిషనల్ క్వశ్చన్స్. హౌ మచ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్? 6 months పెట్టండి, లేకపోతే 1 year పెట్టండి. పెట్టేసి 6 months పెట్టండి. వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్ అంటే ఇమీడియట్లీ. కిందికి రండి. Freelancer. Are you a freelancer? Are you freelancer? If yes, we are not We are not considering your considering. freelancing for this. No one bet. I am. ఇట్లా డైలీ నువ్వు ఎన్ని ఉంటే అన్నీ. ఇంకా ఇది ఏదో 2 days క్రితం పెట్టింది, ఇది కూడా అప్లై చేయి. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, హాంకాంగ్ది. సో ఇలాంటి కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది కదా. ఏం పర్వాలేదు, మీరు జాబ్ కోసం కాదు, వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కావాలి. అండ్ ఒకళ్ళు వస్తే తగిలితే మీకు గనుక నిజంగా ఒకవేళ అనుకోకుండా జాబ్ వస్తే మీరు హ్యాండిల్ చేయలేనివి మాకు ఇవ్వండి, నేను కొన్ని రోజులు మీకు హెల్ప్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అప్లై చేస్తాను. కాకపోతే మీరు వాళ్ళని క్లయింట్ హ్యాండిల్ చేసుకుంటే చాలు. వర్క్ మేము అట్లా ఏదో ఒకటి నేను అరేంజ్ చేస్తాను. ఒకళ్ళు నేనన్నా చేస్తా, లేకపోతే చేసే వాళ్ళకన్నా ఇచ్చి చేపిస్తా. ఓకే. Do you have any examples of landing pages you have built? బిల్డ్ అన్నాడు, నో కదా, లేదు మనం ఏం చేయలేదు, ఇది మనకు సెట్ అవ్వదులేండి. ల్యాండింగ్ పేజ్ పీపీసీ గూగుల్ యాడ్స్కి సంబంధించింది, ఇది అవసరం లేదు. ఓకే, స్కిప్ చేసేసేయండి దీన్ని. గూగుల్ యాడ్స్కి ఇది మనం చేయలే అంటే మీరు అంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, స్కిప్ ఉంది కదా, స్కిప్ చేస్తాం. మెటా యాడ్స్ ఇది తీసుకోండి. ఇది 2 to 3 years అన్నాడు. జస్ట్ అంతే, ఇంకా డైలీ సబ్మిట్ చేసుకో. ఓకే, మళ్ళీ ఇంకొకటి వచ్చింది. శాలరీస్ మంచిగానే ఉన్నాయి, ఏదో ఒకటి సెట్ అయిపోతే బాగానే ఉంటుంది. అంతే, ఇంటర్వ్యూ మనం చేయాలి అంతే, మన సైడ్దే పెండింగ్. ఇట్లా రోజు మార్నింగ్ ఈవినింగ్ వచ్చినట్టు అప్లై చేస్తూనే ఉండండి. ఓకే మేడం. అది ఇది కంపెనీ కదా, స్కిల్స్ మనకి ఓకేనా కాదా, చేయగలమా, జస్ట్ మెటా యాడ్స్ వరకు మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయగలం కదా, అంతవరకు పెట్టేసుకోండి. క్లయింట్ ఎక్స్పీరియన్స్ అంటే B2C సేల్స్కి సంబంధించింది, ఇది ఈ కామర్స్. క్లయింట్ ఎక్స్పీరియన్స్ అసోసియేట్, ఇది సేల్స్ కంటే కాల్స్ మాట్లాడడం ఇలాంటివి కూడా ఉంటాయి. సరే, నో ప్రాబ్లం. ఒకసారి వస్తే వాళ్ళతో మాట్లాడుతుంటే మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అన్నీ పెరుగుతాయి కదా. పెట్టేసి భయపడాల్సింది ఏం లేదు, పెట్టడమే. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. కాసేపు మాట్లాడతారు, ఫోన్ పెట్టేస్తారు, ఇంక అంతవరకు. అప్లై. డిజిటల్ మార్కెటింగ్ సుపీరియర్స్. కాకపోతే ఈ అసైన్మెంట్లు చాలా పెద్ద పెద్దవి వస్తాయి. ఓకే, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. సరే, కిందకి ఎక్కువ మటుకైతే అసోసియేట్ ఉన్న వాటిని చూస్తున్నాను. పర్లేదు, అన్నిటి పెట్టేసండి, ఏం ప్రాబ్లం. ఎవరికి ఏది తగులుతుందో తెలియదు కదా. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. అమెరికన్ మూవీ వితౌట్ రీడింగ్ సబ్ టైటిల్స్ అంట. వాడు ఎవరికి లాంగ్వేజ్ కావాలంటుంది, అవసరం. మనం యూఎస్ లాంగ్వేజ్ అంటే కష్టం కదా. ఆర్ యూ అవైలబుల్ అంటే మీకు అమెరికన్ స్లాంగ్ అర్థమవుతుందా? అర్థం కాదు మేడం.
సరే వదిలేసేయండి అట్లాంటివి. హ్మ్. సరే క్లాసు స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే మేడం. అర్థమైంది కదా ఇవి అప్లై చేయడం. చేశాను. మొన్ననే చేశాను. కానీ కొంచెం ఒక్కసారి డౌటొస్తుంది ఇందులో. దేనికి అప్లై చేయాలి అనేసి. పోర్ట్ఫోలియో ఒకటి రెడీ చేసుకోండి. కొన్ని ఇమేజెస్, కొన్ని ప్రాజెక్ట్కి సంబంధించినవి అన్నీ పెట్టేసుకొని చిన్నగా. కిషోర్ గారు మీది? మేడం నేను అప్లై చేస్తాను మేడం. ఏముంది ఇది ఏమన్నా వచ్చినాయా అసైన్మెంట్స్? అసైన్మెంట్స్ ఏం రాలే మేడం. అది ఒకసారి అయిపోయింది, ఒక అసైన్మెంట్ అయిపోయింది. అది చాట్ జీపీటీ యూజ్ చేసి చేశాను మేడం. వాళ్ళది జస్ట్ అంటే జస్ట్ వాళ్ళ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందా లేదా అని పెట్టారు అసెస్మెంట్ అంతే. ఈరోజు అయితే కాల్ చేశారు మేడం. నెక్స్ట్ వీక్ ఏమన్నా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే అవ్వచ్చు అని చెప్పారు. అవునా? ఓకే, కొంచెం జాగ్రత్తగా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వండి. సరే మేడం. మేడం నాకు ఏదైనా ఒక అంటే ఎవరైనా రెజ్యూమ్ ఒకటి ఏదైనా అంటే ప్రీవియస్ ఎవరైనా ఉంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేశారు కదా, ఇంకా ఏముంది? ప్రిపేర్ చేశాను, బట్ వాళ్ళు కొంచెం రెజ్యూమ్ నీట్ గా ప్రాపర్ గా లేదు అంటున్నారు మేడం. వేరే వాళ్ళు అంటే వీలు కాదు. అంటే అలైన్మెంట్ బాగాలేదన్నారా, లేకపోతే స్కిల్స్ ఇవన్నీ నీట్ గా సెట్ చేయలేదు, నువ్వు ఎక్కడే వర్క్ చేసావు అది అడుగుతున్నారు మేడం వాళ్ళు. ఒకసారి నాకు మళ్ళీ పెట్టండి చూస్తాను అయితే ఎట్లా ఉందో. మామూలుగా కంపెనీ పెట్టారు కదా శ్రీష డిజిటల్ అనేసి. పెట్టాను మేడం. అది ఇంటర్న్షిప్ దాంట్లో వర్క్ ఫస్ట్ కంపెనీ పెట్టి అక్కడ వర్క్ చేసి అక్కడ ఏ స్కిల్స్ మీద వర్క్ చేశారు మొత్తం ఒక పారాగ్రాఫ్ లా పెట్టలేదా? అది పెట్టలే మేడం. మీరు ఆ రోజు జస్ట్ ఒకటే స్కిల్స్ అని పెట్టేశారు అంతేనా? అవునా? ఓకే, అట్లా దాని కింద పెట్టేస్తారు. ఒకటి నేను ఇస్తాను, దాని ప్రకారం హ్యాండిల్ చేయండి. అదే ఒకటి ఇవ్వండి మేడం, ఏదైనా రెజ్యూమ్ ఇస్తే నేను నీట్ పెట్టేస్తాను. చూస్తాను. ఏం లేదు, ప్రాజెక్ట్ కింద మన స్కిల్ ఏ స్కిల్స్ మీద ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసాం అంతవరకు అది క్లారిటీ ఉంటే చాలు వాళ్ళకి. సరే మేడం. సరే అదే మేడం, అదే ఏదైనా జస్ట్ నాకు ఐడియా వచ్చేది మేడం అంతే. ఈ పోర్ట్ఫోలియో అనేది ఎలా క్రియేట్ చేయాలి మేడం? అది ఏమైనా పీడిఎఫ్ ఫైలా? మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు పోర్ట్ఫోలియోని. అంటే ఇంతవరకు ఎప్పుడు చేయలేము మేడం. అదే మనము చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ పోర్ట్ఫోలియోని. ఒకటి వెబ్సైట్తో చేసుకోవచ్చు, వర్డ్ ప్రెస్లో. రెండోది విక్స్లో చేసుకోవచ్చు. ఇంకా మీరు పీడిఎఫ్ చేసుకోవచ్చు, పీపీటీస్ చేసుకోవచ్చు, అలాగే site.com చేసుకోవచ్చు. నేను విక్స్లో చేశాను. ఇది చాలా రోజుల క్రితం 1 year బ్యాక్ అప్డేట్ చేసింది, ఇప్పుడు అప్డేట్ చేయలేదు దీన్ని. జస్ట్ ఇట్లా విక్స్లో వెబ్సైట్ డిజైన్ చేసుకొని, ఇది మన హోమ్ పేజీలో మనం హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్స్ మొత్తం ఇక్కడ యాడ్ చేసుకొని, ఇక్కడ అబౌట్ మీ మనకి సంబంధించిన మన స్కిల్స్ ఏమున్నాయి, మనకి ఏమేమి తెలుసు, ఏం చేయగలుగుతాం, ఇవన్నీ 8 years, ఇప్పుడు 9 years అయిపోయింది. లాస్ట్ ఇయర్ అప్డేట్ చేశాను. 9 years అయిపోయి 10th year వచ్చింది. యాడ్ చేయాలి. ఇంకా దీంట్లో రీసెంట్గా చేసిన చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈ ఇయర్లో మొత్తం అప్డేట్ చేయాలి. ఇట్లా వీటిలో మనం మన ప్రాజెక్ట్స్ మొత్తం అప్డేట్ చేసుకుంటాం. మన ప్రాజెక్ట్స్ లిస్ట్లో వాళ్ళ క్లిక్ చేస్తే లైక్ మన వర్క్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ప్రాజెక్ట్ వర్క్ డీటెయిల్స్, ఈ కంపెనీకి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వర్క్ చేసాము, ఏమేమి రోల్స్, మనకున్న స్కిల్స్, మనం చేసిన వర్క్ యాక్టివిటీస్. బట్ ఇక్కడ రిపోర్ట్స్ కూడా పెట్టాలి. ఇది ఎప్పుడో ఓల్డ్ కాదు కాబట్టి నా దగ్గర పెద్దగా రిపోర్ట్స్ ఏం లేవు, నేను యాడ్ చేయలేదు అనమాట రిపోర్ట్స్. జస్ట్ నార్మల్గా ఏ కంపెనీస్ వాటి ఫేస్బుక్ పేజెస్, సోషల్ మీడియా పేజెస్ ఇవే యాడ్ చేశాను రిపోర్ట్ లాగా చూసుకోవడానికి వాళ్ళు. బట్ యాడ్స్ కూడా రన్ చేసాం కానీ యాడ్ రిపోర్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇట్లా అన్నీ మొత్తం అన్ని ప్రాజెక్ట్స్కి. ఇంకా లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేయాలి, యాడ్ చేయాలి. ఇక్కడ ఇమేజెస్, మనం ఇమేజెస్ ఏమేం చేసాము, ఇంకా గ్యాలరీ లాగా మనం ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. మేడం ఇది ఎవరికైనా ఓపెన్ అవుతుంది మేడం? అంటే అంటే లాగిన్ అవసరం లేదు, ఎవరికైనా ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇది పెయిడ్ అయితేనేమో మనం SEO చేసుకుంటా అట్లా రియల్ వెబ్సైట్ అవుతుంది, లేకపోతే జస్ట్ ఈ లింక్ షేర్ చేస్తే ఎవరికైనా ఓపెన్ అవుతుంది.
ఒకసారి ఈ లింక్ షేర్ చేయండి మేడం, మనం చూస్తాము, ఒక ఐడియా ఉంటుంది అంటే ఇట్లా. సరే. అంటే పేడ్ మేడం ఇది, మేము నేను క్రియేట్ చేయాలంటే ఫ్రీనే. నేను ఫ్రీనే పేడ్ మేడం. పేడ్ అయితే ఇయర్లీ 5,000 కట్టాలి. మనం ఎందుకని నేను ఫ్రీనే. బట్ ఇదే మనకు ఆన్లైన్లో ప్రజెంట్ అక్కర్లేదు. ఎవరైనా పోర్ట్ఫోలియో లింక్ షేర్ చేయమంటే షేర్ చేస్తాం, వాళ్ళు చూసుకుంటారు అంతే. అదే ఇది అయితే ఈజీగా ఉంటుంది మేడం, ఆ పీపీటీ కంటే ఇది బెటర్గా ఉంటుంది. కాకపోతే వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి కదా. అవును మేడం, అంటే ఇంకా సేమ్ వర్డ్ ప్రెస్ కదా మేడం, వర్డ్ ప్రెస్. ఇది వర్డ్ ప్రెస్ కాదండి, విక్స్. అంటే విక్స్ లాగా, అంటే వర్డ్ ప్రెస్ లాగే కదా మేడం, అంటే అదే ఆప్షన్స్ ఉంటాయి కొద్దిగా కొంచెం ఈజీగా సింగల్ గా. ఉంటుంది. నేను వర్డ్ ప్రెస్ ఏంటంటే ఫ్రీ, నాకు అంతగా థీమ్స్ ఏం పెద్దగా నచ్చలేదు. దీంట్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది, అంత డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. అందుకని నేను ఇది యూజ్ చేసుకున్నాను. ఇట్లా గ్యాలరీస్, కాంటాక్ట్ అడ్రస్, ఇంకా దీన్ని కూడా ఇంకా మంచిగా చేసుకున్నా కూడా చేసుకోవచ్చు, ఇంకా యానిమేషన్స్ పెట్టి ఇవన్నీ కూడా. దీన్ని మళ్ళీ అప్డేట్ చేయాలి ఈ ఇయర్. ఒకసారి షేర్ చేస్తారండి. కొంతమంది ఏం చేస్తారంటే పీడిఎఫ్స్ లాగా చేసి పంపిస్తారు, వాళ్ళ వర్క్ శాంపిల్స్ అన్నీ అక్కడ పెట్టేసి, లింక్స్ అన్నీ, పీపీటీస్ ఇవి కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీడియో లాగా పోర్ట్ఫోలియో ప్రజెంట్ చేసేవాళ్ళు ఉంటారు. డిజైనర్స్ అయితే వీడియోసే వాళ్ళ వాళ్ళ పోర్ట్ఫోలియో లాగా ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారో మొత్తం వీడియో చేసుకుంటారు. అట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఈ టూల్స్ కూడా కంప్లీట్ అయినాయి కదా. దీనికి వచ్చి మనకి ఏఐ ఎక్స్పీరియన్స్, కంప్లీట్గా ఏఐ ఎక్స్పీరియన్స్కి రావాలంటే మనం రాసే కంటెంట్ అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మనకి ఏఐ అనేది ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది, మన వెబ్సైట్ని చూపిస్తుంది. ఏఐ డ్రివెన్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఆప్టిమైజ్ అవుతుంది ఏఐలో అనేది ఇక్కడ మనం జస్ట్ థియరిటికల్గా చూస్తున్నాం. ఆల్మోస్ట్ మనం ఎస్ఈఓ ఎలా చేస్తున్నామో ఏఐ రిలేటెడ్ కూడా అంతే అనమాట, బట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇక ముందు ఫ్యూచర్లో గూగుల్లో సెర్చెస్ అనేవి చాలా తగ్గుతాయి, కంప్లీట్గా సెర్చెస్ అనేది ఏఐలోకే వెళ్తుంది. ఈ ఏఐలో కూడా కాంపిటీషన్ పెరిగిపోతుంది, ఇంకా చాలా డ్రాఫ్ట్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికైతే అన్ని అంతా మరి కంప్లీట్గా కన్వర్ట్ అవ్వలేదు, కానీ మ్యాక్సిమం అందరూ ఏఐలో సెర్చ్ చేస్తున్నారు అనమాట. ఏఐలో సెర్చ్ చేసి కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి అనమాట. అంటే ఎవరైనా కాల్ చేసినప్పుడు అడుగుతాం కదా, ఎక్కడ చూసారు వెబ్సైట్ అంటే చాట్ జీపీటీలో చూసామండి అని చెప్తున్నారు. అంటే మన వెబ్సైట్ అనేది ఏఐలో కనిపిస్తే అక్కడి నుంచి మనకు లీడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక నుంచి ఏ బిజినెస్ అయినా కూడా మోస్ట్లీ
చాట్ జీపీటీ దగ్గర నుంచే వస్తాయి. లేదంటే గూగుల్ యొక్క ఏఐ మోడ్‌లోనే వస్తాయి. అక్కడ రావాలంటే దానికి తగ్గట్టుగా కంటెంట్ అనేది మనం రాయాలి. ఎస్సీఓకేమో ఫస్ట్ కీవర్డ్ బేస్ మీద రాసాము. తర్వాత సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద రాస్తున్నాం. కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్‌లో ఏఐ అనేది అంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన టూల్స్ ఏంటంటే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లైక్ చాట్ జీపీటీ అని. ఇప్పుడు అందులో మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి యూజర్ ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడో అలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ మన వెబ్సైట్లో రాస్తే ఆ వెబ్సైట్లో నుంచి కంటెంట్ తీసుకొని ఏఐలో మనకు చూపిస్తుంది. అక్కడి నుంచి మనకి లీడ్స్ వచ్చే ఛాన్సెస్ అలాగే ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో అంటే లైక్ ఇంకా నెక్స్ట్ అంతా మ్యాక్సిమం అందరికీ ఏఐ అనేది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు లైక్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు కూడా ఈ ఏఐని యూజ్ చేసుకోవడమే అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా వాళ్ళ స్టడీస్ కూడా ఏఐ అంటే లైక్ చాట్ జీపీటీలో యూజ్ చేసి వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్లు చూసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మనం నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా ఏఐ రిలేటెడ్కి పెట్టాలన్నమాట. ఈ ఏఐ రిలేటెడ్గా ఏమేమి వస్తాయి మనకి అంటే ఇక్కడ వచ్చేసి ఎంగేజ్మెంట్, రిటెన్షన్, కన్వర్షన్స్, యూజర్ సాటిస్ఫాక్షన్. ఇవన్నీ కూడా మనకి ఇన్ని రోజులు మనకి గూగుల్ నుంచి వచ్చేవి. ఇప్పుడు అక్కడి నుంచి చిన్నగా ఈ ఏఐకి కన్వర్ట్ అయిపోయినాయి లైక్ ఆన్సర్ ఇంజన్కి. మనం ఇవన్నీ ట్రాకింగ్ చేయడానికి మనకి కొన్ని టూల్స్ ఇచ్చాడు. మ్యాక్సిమం ఇవి పెయిడ్ టూల్స్. ఈ గూగుల్ అనలిటిక్స్ ఒకటి మనకి ఫ్రీ టూల్. ఈ గూగుల్ అనలిటిక్స్లో మనం ట్రాఫిక్ కూడా చూసుకోవచ్చు. లైక్ ఎక్కడి నుంచి వస్తుంది ట్రాఫిక్ అని, ఏ డివైజెస్ నుంచి వస్తుంది, ఏ ఓఎస్ నుంచి వస్తుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి చేస్తున్నారు, మొత్తం డేటా అంతా అక్కడ వస్తుంది. అక్కడ నెక్స్ట్ ఏఐ నుంచి వచ్చిందని కూడా చాట్ జీపీటీ నుంచి వచ్చిందో ఏ సైట్ నుంచి వచ్చిందో కూడా మొత్తం అంతా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ ఏఐ అనేది ఎలా ఆపరేట్ చేస్తుంది యూజర్ ఎక్స్పీరియన్స్ని అంటే ఫస్ట్ డేటా కలెక్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ అనాలిసిస్ ద ట్రెండ్స్. ఇప్పుడున్న ట్రెండ్స్ ఏంటి అనేది, ఏ రికమెండేషన్ ఏంటి, పర్సనలైజ్డ్ కంటెంట్ ఎలా ఇవ్వాలి, ఇదంతా కూడా అనాలిసిస్ చేస్తుంది. తర్వాత అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఇటరేషన్స్ అంటే ఏఐ మోడల్లోకి వాళ్ళు ఏం అడిగారు, ఎలాంటివి ఇవ్వాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే కరెక్ట్గా ఉంటుందని. నెక్స్ట్ టెస్టింగ్ చేస్తే నెక్స్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ప్రజెంట్ చేస్తుందంట. ఏఐ అనలిటిక్స్ని యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోవచ్చు మన వెబ్సైట్స్కి. గూగుల్ కన్నా కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ ఏఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకి లాట్ ఆఫ్ డేటా అనేది అవైలబుల్లో ఉంటుంది, చాలా డేటా ఉంటుంది. ఆ డేటా అంతా అనాలిసిస్ చేయాలి, కలెక్ట్ చేసుకొని అనాలిసిస్ చేసి ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్, బెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసిస్తుంది. బట్ ఇదంతా కూడా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇంతవరకు కూడా అంటే స్లోగా మనం ఓపెన్ చేసిన తర్వాత కొంచెం లేట్గా ఓపెన్ అయితే మనం అంతసేపు వెయిట్ చేయలేం. దానికోసం మనం చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాం. ఆ వర్క్ చేసిన దాంట్లో కూడా చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనము యూజర్ అనేవాడు ఏఐ జనరేట్ ఎఫ్ఏక్యూస్ కనుక ఇగ్నోర్ చేస్తే, ఇఫ్ యూజర్ ఇగ్నోర్స్ సర్టెన్ ఏఐ జనరేటెడ్ ఎఫ్ఏక్యూస్ అప్డేట్ ద కంటెంట్ ఆర్ ఫ్రేజెస్ టు బెటర్ మ్యాచ్ ఇంటెంట్. అంటే కంటెంట్ కానీ ఫ్రేజెస్ కానీ యూజర్ అడిగిన క్వశ్చన్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. అంటే ఎఫ్ఏక్యూస్ని కనుక ఇగ్నోర్ చేసేస్తే, ఎఫ్ఏక్యూస్ని యాడ్ చేయకుండా బట్ యూజర్ అడిగే క్వశ్చన్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్న మన వెబ్సైట్లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ డేటా కలెక్షన్కి యూజ్ అవుతుంది. తర్వాత దాన్ని అనాలిసిస్ చేసుకోవడానికి, దాన్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ అల్గారిథం రికమెండ్ చేయడానికి మనకి, అలాగే
టెస్టింగ్ చేస్తుంది. అంటే ఏ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉందనేది ఏ బై బి టెస్టింగ్ చేసుకుంటుంది. తర్వాత మనకి కంటిన్యూస్లీ లర్నింగ్ లూప్ అండ్స్ ఏఐ ఎక్స్పీరియన్స్ రిమైనింగ్ రిలవెంట్ అండ్ ఎఫెక్టివ్. లైక్ అది రిపీట్గా మనకి ఇవ్వడానికి చేస్తుంది. లైక్ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది, మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే, మనం ఒక కీవర్డ్ ఇవ్వగానే అది సర్వర్లోకి వెళ్ళి ఆ ఇండెక్స్ అయిన డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని అందులో మనం రూల్స్ చెప్పుకున్నాం కదా, లైక్ కీవర్డ్ పొజిషన్స్, అంటే కీవర్డ్ ఎక్కడెక్కడ యాడ్ చేయాలి ఆర్టికల్లో, లైక్ బ్యాక్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, వెబ్సైట్ స్పీడ్, వెబ్సైట్ స్కోరు, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనకు చూపిస్తుంది. బట్ ఇది అట్లా కాకుండా ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంత కలెక్షన్కి కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ట్రెండ్తో అనాలిసిస్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏది యూజ్ అవుతుంది వీళ్ళకి అనేది అనాలిసిస్ చేసుకుంటుంది. ఇటరేషన్స్ అంటే లైక్ స్టెప్ బై స్టెప్ అల్గారిథం రికమెండ్ చేసుకొని అడ్జస్ట్ చేసి మనకి ఇస్తుంది. మళ్ళీ టెస్ట్ చేసుకుంటుంది. ఒకవేళ 2-3 ఆన్సర్స్ సిమిలర్గా ఉన్నాయి అనుకోండి, ఏది కరెక్ట్ ఉంటుందో అని టెస్ట్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. అంతవరకు చేస్తుంది అనమాట ఏఐ. అట్లా మనము ఏఐకి కన్వీనియంట్గా ఉండే కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏదన్నా కంటెంట్ లేకుండా మనం ఏం చేయలేం. కంటెంట్ని కనుక యాక్యురేట్గా ఇవ్వగలిగితే మనకు రిజల్ట్స్ అనేవి చాలా ప్రాపర్గా వస్తాయి. ఇవి వచ్చేసి కొన్ని కేస్ స్టడీస్ వాళ్ళు యూజ్ చేసుకునేవి. ఇంటిగ్రేట్ ఏఎక్స్ఓ విత్ యూఎక్స్, ఏఐ ఎక్స్పీరియన్స్ ఆప్టిమైజేషన్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ రెండు ఇంటిగ్రేట్ అయితే ఎట్లా వర్క్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏమేమి మనకి కీ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ అంటే, ఇక్కడ ఏఐ యూజ్ చేసుకొని స్టాండర్డ్ అంటే నార్మల్గా మనం యూజ్ చేసే యూఎక్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్, అంటే వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్కి పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఇచ్చి ఇంటిగ్రేట్ చేసి మనకి స్టాండర్డ్ ఒక లేఅవుట్ని ప్రిపేర్ చేసుకున్నాక దానికి కాన్ఫిగర్ చేసుకుంటూ, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ వీళ్ళు ఏంటంటే ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్, దాన్ని ఏఐని యూజ్ చేసుకొని మనం ఏదైతే మూవీ కావాలని టైప్ చేస్తామో ఆ మూవీ మనకు పర్సనలైజ్డ్గా డేటాని ఇవ్వడానికి ఎలా అయితే యూజ్ అవుతుందో అది ఏఐ ప్లస్ యూఎక్స్ ఇంటిగ్రేషన్ అనమాట. నార్మల్గా వెబ్సైట్స్ డిజైన్ చేసుకొని యూజర్కి ఈజీగా ఉండేలాగా దానికి ఏఐ ఇంటిగ్రేట్ చేస్తుంది. ఆ డిజైన్ కూడా మెయింటైన్ చేయడము, ఉన్న సిమిలర్గా మొత్తం వెబ్సైట్ మొత్తం ఒకే ప్యాటర్న్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, ఇవి మనకి ఇంపార్టెంట్. ఒక ప్లేస్లో ఒకలాగా, ఇంకో ప్లేస్లో ఇంకోలాగా, ఒక పేజ్లో ఫాంట్ సైజులో ఒకలాగా, ఇంకో పేజ్లో ఫాంట్ సైజులు ఇంకొకలాగా, ఇట్లా మనం మార్చుకోకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. యాక్సెసిబిలిటీ ఎన్సూర్ ద ఏఐ డ్రివెన్ ఫీచర్స్. ఈ ఏఐ ఫీచర్స్ అనేవి మనం ఆల్ యూజర్స్కి అవైలబుల్ ఉండేలాగా ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక మూవీ సెర్చ్ చేస్తాం అనుకోండి, తర్వాత మళ్ళీ ఇంకొక మూవీ సెర్చ్ చేసిన తర్వాత అవి మనం సెర్చ్ చేసినవి రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం చూడలేదనుకోండి, అది డేటా కలెక్ట్ చేసుకుని మనం చూడకపోతే నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇట్లా మనకు సజెషన్స్ కూడా చేసేలాగా ఇట్లాంటివన్నీ మనం ఏఐ తోటే చేయొచ్చు. అంటే వాళ్ళు మొత్తం డేటా కలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. గూగుల్ వాళ్ళు కూడా చేసేది అదే బిజినెస్కి. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఇండియాలో జూహో వాళ్ళు మొత్తము గూగుల్ వాళ్ళు ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవి మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కంపేర్ టు గూగుల్ దానికన్నా కూడా డేటా కానీ ఇట్లా ఇవన్నీ చేయడము, ఇట్లా యాడ్స్ కోసం చేయడం, ఇవన్నీ వాళ్ళు ఇంకా చేయలేదు. గూగుల్ వాళ్ళంటే ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళది బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి వాళ్ళ మార్కెటింగ్లో బాగా స్ట్రాంగ్ అయ్యి యూజర్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తాడో దానికి తగ్గట్టుగా వాళ్ళ యాడ్స్ అనేది ప్రమోట్ చేసి వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవడం, వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు.
మ్యాక్సిమం ఇది ఇంతకుముందు ఏఐ అంటే అది లిమిటెడ్గా ఉండేది, బట్ ఇప్పుడైతే మనకి బాగా అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి అలైన్ విత్ ఏఐ ఎక్స్పీరియన్స్ అండ్ ఎస్సీఓ అండ్ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఈ మూడిటికి. ఇక్కడ వచ్చేసి ఏఐ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎస్సీఓ ఈజ్ ఈక్వల్ టు AI recommendation using the SEO friendly URLs, meta tags and headings and structured content. AI experience plus SEO అయితే SEO అంటే యూజర్ ఫ్రెండ్లీ URLs, మెటా ట్యాగ్స్, హెడ్డింగ్స్ ఇవన్నీ మనకు తెలుసు. బట్ ఇక్కడ వచ్చేసి AI రికమెండేషన్స్, AI ఏమేమి కావాలో అవి. నెక్స్ట్ AI ఎక్స్పీరియన్స్ ప్లస్ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి వచ్చేసరికి కంటెంట్ అండ్ మైక్రోస్కోపిక్ ఫర్ ద కన్వెన్షనల్ అండ్ FAQ క్వరీస్. ఈ ఆన్సర్ ఇంజిన్కి కావాల్సింది ఏంటంటే కంటెంట్, స్మాల్ కంటెంట్, సింపుల్ కంటెంట్ అండ్ యాక్యురేట్గా క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉండేలాగా కావాలి. అలాగే AI అసిస్టెన్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. AI అనేది ఆన్సర్ ఇంజిన్కైనా సెర్చ్ ఇంజిన్కైనా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అప్పుడే మనకి ప్రాపర్గా ఈజీగా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్నల్ లింక్, AI జనరేటెడ్ సజెషన్స్ షుడ్ లింక్ టు పేజ్ దట్ బూస్ట్ SEO వాల్యూస్. AI జనరేట్ చేసిన సజెషన్స్ షుడ్ లింక్ టు పేజెస్. ఏదైతే సజెషన్ చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్, ఆ సజెషన్ని మన పేజీకి కనుక అప్లై చేసుకుంటే SEO, మన వెబ్సైట్ SEO అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్గా ChatGPT మనకి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి లైక్ AI టూల్స్, ఆ టూల్స్ నుంచి వచ్చిన సజెషన్స్ని మనం తీసుకొని మన వెబ్సైట్కి ఇంప్లిమెంట్ చేస్తే మన SEO ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాట్ బాట్స్ హైబ్రిడ్, లైక్ స్ట్రాటజీస్ ఫర్ సీమ్లెస్ AI హ్యూమన్ ఎక్స్పీరియన్స్. హైబ్రిడ్ సపోర్ట్, లైక్ అంటే చాట్ బాట్స్ ఈ చాట్ బాట్స్ రావడం వల్ల ఏంటంటే హ్యూమన్కి చాలా ఈజీ అవుతుంది. అంటే లైక్ ఎక్కువగా పీపుల్స్ టైం స్పెండ్ చేయకుండా 24/7 అవైలబుల్లో ఉండేసి అవి హ్యూమన్ ఏం వర్క్ చేస్తాడో మ్యాక్సిమం వర్క్ చేస్తుంది. బట్ అన్ని వర్క్స్ ఆ చాట్ బాట్స్ చేయలేవు కాబట్టి మినిమం వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ హ్యూమన్ ఇంటరాక్ట్ అవ్వాలి. బట్ ఇది హైబ్రిడ్ సపోర్ట్ అనమాట, ఇది హ్యూమన్ ప్లస్ AI. ఇక్కడ కాంటెక్స్చువల్ పర్సనలైజేషన్ అంటే AI ఏం చేస్తుందంటే ఏఐకి కూడా హ్యూమనే అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. ఈ హ్యూమన్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది దాని బ్రెయిన్ యూజ్ చేసుకుని అది ఇంప్లిమెంట్ చేసి ఎఫెక్టివ్ అవుట్పుట్ అనేది అవుట్ సైడ్కి ఇస్తుంది. బట్ ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనేది కూడా ఒక హ్యూమనే కమాండ్ ఇస్తాడు. ఆ కమాండ్ ప్రకారమే అది వర్క్ చేస్తుంది. బట్ ఏంటంటే ఎలాంటి కమాండ్స్ ఇవ్వాలి అనేది కొంతమంది సైంటిస్టులు దాని మీద కూర్చొని వర్క్ చేసి ఎలా చేస్తే వస్తుంది, ఎలా చేస్తే యాక్యురేట్గా వస్తుంది, ఇవంతా కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి దానికి ప్రోగ్రామింగ్ చేసి దాన్ని అంతా చేస్తారు. AI కూడా మనకి అది ఓన్గా వర్క్ చేయదు. ఒక పర్సన్ అయితే వెనకాలండి మొత్తం చేస్తేనే దాన్ని బేస్ చేసుకుని ఇంతమంది వర్క్ చేస్తున్నారు అనమాట. అంటే తెలిసిన వాళ్ళు ఆ వర్క్ చేసి ఇచ్చేస్తే ఆ ప్రోడక్ట్ని అందరూ యూజ్ చేసుకున్నట్లు సేమ్ AI కూడా అంతే. బట్ ఇది వచ్చిన తర్వాత హ్యూమన్స్ చేసే వర్క్ని రీప్లేస్ చేస్తుంది. 10 మెంబర్స్ చేసే పనిని ఒక్కతే లైక్ ఒక్క AI టూలే 10 to 15 minutesలో కంప్లీట్ చేసేస్తుంది. అట్లా టెక్నాలజీస్ని అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. అంటే
మనకి దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మనం వర్క్ ఫాస్ట్ అవుతుంది, బట్ మనకు అంతా వచ్చేస్తుంది, అంతా కరెక్టే అని చాట్ జీపీటీ అని చెప్పి తీసేసుకుంటాం. బట్ దాన్ని మనం మోడిఫై చేయకపోతే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది రాదు, మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది రాదు. కంపల్సరీగా హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఏఐతో ఉండాల్సిందే. బట్ ఏఐ వచ్చిన తర్వాత చాలా జాబ్స్కి కూడా ప్రాబ్లం అవుతుంది. బట్ ఏఐకి మనం ఎక్కడ యూజ్ అవుతాం, ఆ ఏఐని యూజ్ చేసుకుని మనం ఇంకెలా సర్వైవ్ అవుతాం అనే దాన్ని మనం చేంజ్ చేసుకుని మళ్ళీ మనం కొత్త టెక్నాలజీస్ నేర్చుకుని కొత్త ఆప్షన్స్ చూసుకొని మళ్ళీ ఫర్దర్గా మూవ్ అవటం. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొత్తది ఇంకేదైనా టెక్నాలజీ వచ్చినా కూడా సేమ్ అంతే అన్నమాట. బట్ ఏ టెక్నాలజీ వచ్చినా ఎంత వర్క్ సేవ్ చేసినా బట్ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడైతే మిషన్ ఇంటరాక్షన్ హ్యూమన్ని ఓవర్ రైడ్ చేస్తుందో అప్పుడు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ, ఏఐ కూడా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇట్ క్లియర్లీ ఏఐ అబౌట్ రికమెండేషన్స్ అండ్ ఆటోమేటెడ్ ఇంటరాక్షన్ అండ్ ఎర్రర్ హ్యాండిలింగ్ కూడా మంచిగానే ఏఐ పెర్ఫామ్ చేస్తుంది. అలాగే ఏఐలో కూడా ఎర్రర్స్ అనేవి వస్తాయి. మనం ఇచ్చిన కమాండ్ మనం ఒక థింక్ చేసి మనం ఒక రకంగా కమాండ్ ఇస్తే అది దానికి ఇంకొకలా అర్థమయ్యి అది ఇంకొక రకమైన ఆన్సర్ అనేది మనకి ఇస్తుంది. అలాంటి వాటి దగ్గర మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మల్టీ ఛానల్స్ అంటే ఏఐ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉందంటే వెబ్లో ఉంది, మొబైల్లో ఉంది, వాయిస్ సెర్చ్ ఏఆర్విఆర్ ప్లాట్ఫామ్స్లో వీటన్నిటిలో లైక్ అంటే ఏఐ డ్రివెన్ ఎక్స్పీరియన్స్ విత్ రియల్ టైం పర్సనలైజేషన్ వీటన్నిటిలో కూడా ఏఐ అనేది బాగా ఇంక్లూడ్ అయ్యిందనమాట. ఈ వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా కూడా కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అయ్యి చేయొచ్చు. మొబైల్లో ప్రోగ్రామింగ్ చేయాలన్నా చేయొచ్చు. వాయిస్ సెర్చ్ కూడా ఏఐ బేస్డ్దే. అండ్ ఆడియో వీడియో ఫైల్స్ ప్లాట్ఫామ్స్లో కూడా మనకి ఏఐ అనేది కంప్లీట్గా ఇంక్లూడ్ అయి ఉంది. మేజర్ పార్ట్ ఏఐ ఆక్యుపై చేసింది వీటికి. ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్లలో పర్సనలైజ్డ్ ప్రోడక్ట్ లిస్ట్, కంటెంట్ రికమెండేషన్స్, చాట్ బాట్స్ యూస్ చేస్తున్నారు. అలాగే అడాప్టివ్ యాప్స్, ఎక్స్పీరియన్స్, పుష్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఏఐ ఇంక్లూడ్ అయ్యే ఉంది కంప్లీట్గా. అండ్ వాయిస్ కన్వర్షనల్ సెర్చ్, నియర్ మీ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా ఏఐ బేస్ మీద రన్ అవుతుంది. ఇమ్మర్స్ ఏఐ డ్రివెన్ ఎక్స్పీరియన్స్ విత్ రియల్ టైం పర్సనలైజేషన్ ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏఐ కంప్లీట్గా ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. టెస్టింగ్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇటరేషన్స్, మల్టీ లెవెల్ టెస్టింగ్ ఏఐ అంటే ఈ టెస్టింగ్ అనేది ఏంటంటే 2 వర్షన్స్ని టెస్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనం చాట్ జీపీటీలో కూడా ఇచ్చినప్పుడు మనకు ఒక్కొక్కసారి 2 వర్షన్లో టెక్స్ట్ వస్తుంది. మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటే మళ్ళీ తర్వాత మనకి చాలా వరకు అదే టైప్ ఆఫ్ కంటెంట్ ఇస్తుంది. ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ మనకి చాయిసెస్ ఇస్తుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కంటెంట్ జనరేట్ చేసి ఏ కంటెంట్ మీకు నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోండి, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ నెక్స్ట్ నుంచి ఇస్తుంది అనమాట. అట్లా ఏబీ టెస్టింగ్ చేస్తుంది. అలాగే మల్టీ లెవెల్ టెస్టింగ్ ఎవాల్యుయేట్ మల్టిపుల్ చేంజెస్ అని సైమల్టేనియస్లీ. అలాగే మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన వర్షన్ ఇస్తుంది. మనం ఒకసారి అడిగినప్పుడు ఒక వర్షన్ ఇస్తుంది, మళ్ళీ రెండోసారి అడిగినప్పుడు రెండో వర్షన్ ఇస్తుంది. అట్లా మల్టీ లెవెల్ అన్ని మార్చేసి టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ ఇట్లా మనం కంప్లీట్గా ఏఐకి మన వర్క్ అనేది ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది.
అలాగే మనకు తెలియని విషయాలు కూడా ఫాస్ట్‌గా నేర్చుకోవడానికి లైక్ ఒక మెంటర్ లాగా యూజ్ అవుతది మనకి ఏఐ. ఇక్కడ వచ్చేసి మనకి యూజర్ ఇంటర్ఫేస్ లైక్ ఎట్లా అంటే మన డేటాని గ్యాదర్ చేయడానికి సర్వేస్, రేటింగ్స్ అండ్ బిహేవియరల్ అనాలిటిక్స్, సెషన్ రికార్డింగ్స్, హీట్ మ్యాప్స్ ఇవన్నీ కూడా మనకి ఏఐ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ సర్వేస్ కండక్ట్ చేయడము ఇట్లా సర్వేస్ కండక్ట్ చేయడానికి కొన్ని సైట్సే ఉంటాయన్నమాట. కంప్లీట్గా సర్వేస్ చేస్తూ ఉంటారు. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకునే ఎవరైనా ఒక మార్కెట్ని అనాలిసిస్ చేయాలి అంటే సర్వేస్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ సర్వేస్ కండక్ట్ చేసి దాన్ని బట్టి మార్కెట్ అంతా డిసైడ్ చేస్తారనమాట. అట్లా ఈ ఆ సర్వేస్ని కండక్ట్ చేయడానికి కూడా ఏఐని యూస్ చేసుకొని సర్వేస్ కండక్ట్ చేయడం, ఆ బిహేవియరల్ అనాలిసిస్, ఒక హ్యూమన్ బిహేవియర్ని అనాలిసిస్ చేయడానికి వీటన్నిటికీ కూడా మనం ఏఐని యూస్ చేసుకున్నాము. తర్వాత ఇటరేటివ్ ఇంప్లిమెంట్ cycles using the AI integration, collecting the data, analyzing the result, update the AI modules, test changes and repeats. అంటే స్టెప్ బై స్టెప్ ఇటరేషన్ స్టెప్స్ అంటే ఒక్కొక్క స్టెప్ ఫస్ట్ సర్వీస్ చేయడానికి డేటాని కలెక్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళ ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ ఏంటి, యూజర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఏంటి, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని డేటా తర్వాత అనాలిసిస్ చేసుకొని తర్వాత ఏఐ మాడ్యూల్లో అప్డేట్ చేసుకొని టెస్ట్ చేంజెస్ అందులో ఏ టెస్టింగ్ చేసుకొని మల్టీ లెవెల్ టెస్టింగ్ అయిపోయినాక మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఏఐ చేసేది ఇవే స్టెప్స్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవటం, నెక్స్ట్ అనాలిసిస్ చేయడం, థర్డ్ వచ్చేసి సరే 1 minute అండి. సరే ఓకే అండి. ఇంకా ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మళ్ళీ ఇంకా నాకు లేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టెక్స్ట్ ఇస్తాను. రేపు మాత్రం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వం. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ.